హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ గారెలు రెసిపీ అండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పుని నానబెట్టి కడిగి రుబ్బాల్సిన పని లేదు, ఎలాంటి పిండి అక్కర్లేదు. అప్పటికప్పుడే 10 నిమిషాల్లో గారెలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచనప్పుడు, రుబ్బుకున్న పిండి లేనప్పుడు 10 నిమిషాల్లో ఈ గారెలు చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా కమ్మగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, అలాగే అదే కప్పు నిండా పెరుగు తీసుకుని వేసుకోండి. ఈ పెరుగు అంతా కూడా ఉప్మా రవ్వలో కలిసేలా గరిటెతో బాగా కలపండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని పోస్తూ రవ్వ తడిసేంత వరకు కలపండి. మరి ఎక్కువగా జారుగా ఉండకూడదండి, కొంచెంగా తడిస్తే సరిపోతుంది. ఈ విధంగా కలిసిన తర్వాత గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. అంతకంటే ఎక్కువగా అక్కర్లేదు. ఇలా 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వంతా కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకొని బ్యాటర్ గట్టిగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెంగా వంట సోడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇంకా అంతకంటే ఎక్కువగా ఏమీ వేయాల్సిన పని లేదండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగుతున్నప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెంగా రవ్వ ముద్దను తీసుకుని చిన్న గారెల్లాగా ఒత్తుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని గారెలు వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేతులతో గారెలు వేయటానికి, ఆయిల్లో డైరెక్ట్గా వేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు టీ వడగట్టుకునే స్ట్రైనర్ పైన దానిని వెనక్కి బోర్లించి దానికి కొంచెంగా వాటర్తో తడిపి దానిపైన కూడా గారెలు అనేవి చేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చండి. ఏ విధంగా వేసుకున్నా కూడా పని అనేది చాలా ఈజీగానే అయిపోతుంది. 10 నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. కలుపుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా గారెలు వేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రవ్వ గారెలను, క్రిస్పీ గారెలను టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకుని చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒకసారి కుక్ చేసి చూడండి. రవ్వ పెరుగు ఉంటే చాలు, అప్పటికప్పుడే గారెలు వేసేసుకోవచ్చండి. కిచెన్లో ఎక్కువ శ్రమ అనేది ఉండదు. గారెలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. ఖచ్చితంగా కుక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.